నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుడ్లవల్లేరు మండలంలో ఒకే రోజు 20 ఎన్టీఆర్ విగ్రహాలను ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడితో కలిసి ఆవిష్కరించిన ఎంపీ కొనకళ్ళ నారాయణ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పౌరుషాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అంటూ వెల్లడి పొత్తుల కోసం వెంపర్లాడే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ను విమర్శించడం హాస్యాస్పదమన్న వైకాపా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెబుతారని వెల్లడి గుడివాడ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 23వ వర్ధంతి పేద ప్రజల కోసం పార్టీ స్థాపించి వారి అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుస్తామన్న రావి యలవర్తి పిన్నమనేని బాబ్జీలు గుడ్లవల్లేరు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మండలంలో ఒకే రోజు 20 ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి నందమూరి తారక రామారావుకు టీడీపీ నాయకులు ఘన నివాళి అర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడ్లవల్లేరు టీడీపీ ఆధ్వర్యంలో మండలంలో 20 గ్రామాల్లో ఒకేసారి 20 ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి ఆయనకు అపూర్వ నివాళులు అర్పించారు. తొలుత మండలంలోని పొలిమెట్ల గ్రామంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పార్టీ నాయకులతో కలిసి ఎంపీ కొనకళ్ళ నారాయణ తొలి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుచ్చికాయలపూడి, అంగలూరు, విన్నకోట, చిన్నగొన్నూరు తదితర గ్రామాల్లో గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, జడ్పీ వైస్ చైర్మన్ సాయన పుష్పావతిలు విగ్రహాలను ఆవిష్కరించి పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన వారసుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులకు గ్రామ గ్రామాన పార్టీ శ్రేణులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. యువత పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీగా పాల్గొని జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి, టీడీపీ నాయకులు దింత్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి. ఈ 23వ వర్ధంతి సందర్భంగా గుడ్లవల్లేరు మండలంలో గుడివాడ నియోజకవర్గంలో 20 విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఒక్కరోజులో ఇది ఒక రికార్డు. గుడ్లవల్లేరు మండలంలో 20 విగ్రహాల ఆవిష్కరణ అనంతరం గుడ్లవల్లేరులో బహిరంగ సభ జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రులకి ఒక స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు, ఢిల్లీ బాదుషాల పరిపాలనని ఆంధ్రుల ఆత్మాభిమానంతో గద్దె దించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన నీతివంతమైన పరిపాలన, ప్రజా పరిపాలన తెచ్చి ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు. ఆయనతోనే సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తూ ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అటువంటి పార్టీ నాయకుడు వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారికి జాతి మొత్తం రుణపడి ఉంది. ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్ధంతి 23వ వర్ధంతి చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా కూడా చేసుకుంటున్నాం. దీని సందర్భంగా ఈ రోజు సాయంకాలం 4 గంటలకి గుడ్లవల్లేరు సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. దానికి అందరూ విచ్చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గుడివాడ వైకాపా కార్యాలయం నందు పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పొత్తుల కోసం ప్రతి పార్టీని నాయకుడిని కలిసి సన్మానాలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని వారన్నారు. పొత్తుల కోసం ప్రతి రాజకీయ పార్టీని నాయకుడిని కలిసి వారికి శాలువాలు కప్పి సన్మానం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అని, అటువంటి చంద్రబాబు ఈరోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు ఎంవి నారాయణ రెడ్డి, వైకాపా పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను మండిపడ్డారు.
గుడివాడ వైకాపా కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇటీవల మృతి చెందిన వైకాపా బీసీ సెల్ అధ్యక్షులు జమదగ్నికి ఘన నివాళి అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్ను అనేక మంది నాయకులు కలుస్తూ ఉంటారని, అదేవిధంగా కేటీఆర్ కూడా కలవడం జరిగిందని, దీనిని తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూతద్దంలో చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, ఎస్సీ బీసీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ శ్రీ రాజులపాటి శ్రీనివాసరావు అనే జమదగ్ని గారి మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర తరఫున వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ఇటీవల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కుమారుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారితో జరిపిన చర్చల సందర్భంగా అధికార పక్షం సంబంధించిన చోటా నాయకుడి దగ్గర నుంచి ఆది నాయకుడి వరకు కూడా అధిక ప్రలాపన పేలుతూ అవాకులు చవాకులు పేలటం జరుగుతుంది. నాకు 68 సంవత్సరాల వయసు ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఉదయం లెగిసిన కాడి నుంచి రాత్రి వరకు కూడా అనేక మార్లు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు చర్చలకి ఫ్రంట్కి తేడా తిరిగిపోవడం దురదృష్టకరం. సమావేశాలు, చర్చలు అనేది అనేక సందర్భాలుగా అనేక అంశాల మీద లైక్ మైండెడ్గా ఉన్న వ్యక్తులు చర్చలు జరుపుతూ ఉంటారు. దాన్ని ఫ్రంట్ రూపంలో అనేక రకాలుగా చూస్తారు. పొత్తు అంటే ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో, ఒక దేశంలో జరిగేటటువంటి ఎన్నికల్లో తనకున్న బలంతో పాటు బలం చాలదు, నేను ఈ ఎన్నికల్లో విజయం సాధించలేను, ఈ ఎన్నికల్లో నేను వ్యక్తిగతంగా పోటీ చేయలేను అన్న ఆలోచన ఉన్నప్పుడు తనతో పాటు ఉన్న కొన్ని పార్టీలను కలుపుకుని పోటీ చేసేదాన్ని ఎన్నికల పొత్తు అంటారు. ఏ ఎన్నికల్లో అయినా నీవు పొత్తు లేకుండా పోటీ చేశావా? మా నాయకుడు ధైర్యంగా, ధీరోదత్తుడిగా, ధైర్యశాలిగా నేను ఎన్నికల్లో నేను ఒక్కడిగా పోటీ చేస్తా, నాకు ఎవరి పొత్తు అవసరం లేదు, ప్రజల పట్ల విశ్వాసం నాకుంది, ప్రజలకు నా పట్ల నమ్మకం ఉంది అని చెప్పి మరి చెప్పేటటువంటి మా నాయకుడు. నువ్వు ఒకప్పుడు బీజేపీ అనే పార్టీ లౌకిక తత్వానికి వ్యతిరేకంగా మతతత్వంగా వ్యవహరిస్తుంది, అది మతతత్వ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మతతత్వ పార్టీతో కలుస్తాడని చెప్పి ఇదే విధంగా గోబెల్స్ ప్రచారం చేశాను. నువ్వు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ బీజేపీ పార్టీతోటి పొత్తు పెట్టుకుని నువ్వు గత 2014 ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, 4 సంవత్సరాల పాటు అంటకాగి నీ భుజాల మీద ఎక్కించుకుని రోజు కూడా మోడీ జపం చేసేవాడు నువ్వు. 2018లో తెలంగాణ ఎన్నికలు వస్తే తెలంగాణ ఎన్నికల కోసం నువ్వు కేసీఆర్ కాళ్ళ మీద పడితే, అయ్యా నాకు తెలంగాణలో గత్యంతరం లేదు, తెలంగాణలో నాకు అవకాశం లేదు, నేను అక్కడనే పోటీ చేయలేను, నీతో నేను పొత్తు పెట్టుకుంటాను అంటే ఎడంకాలుతో ఒక తన్ను తన్నితే కేసీఆర్ చంద్రబాబు నాయుడిని ఎడమ కాలుతో ఒక తన్ను తన్నితే
వెళ్ళి రాహుల్ గాంధీకి ఎడంకాల మీద పడిన మాట వాస్తవం కాదా? నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? మా నాయకుడు నోరెత్తేటటువంటి పేరెత్తేటటువంటి హక్కు అర్హత కూడా నీకు లేదు. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎక్కడ ఓడిపోతావో అనే భయం పట్టుకొని ఒకవైపున కాంగ్రెస్, నిన్నటిదాకా మరి పవన్ కళ్యాణ్ని తిట్టిన నువ్వు, మళ్ళీ ఒకవైపున పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకుంటే మీకేంటి వచ్చే నష్టం? నువ్వు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటావో ఎవరితో పెట్టుకుంటావో నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి నీకు ఇష్టం వచ్చిన పవన్ కళ్యాణ్ కాకపోతే నీ బాబుని ఎవడన్నా ఉంటే ఆయన కూడా తీసుకొచ్చి పొత్తులో పెట్టుకున్నా మా పార్టీకి వచ్చే నష్టం కానీ ఇబ్బంది కానీ లేదు. మరి ఈ విధంగా మాట్లాడే నువ్వు ఇక ముందైనా సరే నీ నోరు కట్టిపెట్టి నువ్వు గనక ఈ పిచ్చి ప్రాలాపన మానుకోకపోతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు గుణపాఠం చెప్పేటటువంటి రోజు. ఇక్కడ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే నీరు చెట్టు పథకం ఉందో దాంట్లో నిధులు దుర్యోగం చేసినటువంటి మాఫియాతోటి నీకున్న సంబంధాలు మాట్లాడకుండా వాటిని ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి ఎంతసేపు మీడియాలో కనపడడానికి ఏదో అనాలోచితమైనటువంటి అనాగరికమైన భాషను ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇటువంటి భాష మానుకోకపోతే తీవ్రమైనటువంటి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన. ఏదో పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకొకటి చెప్తారు, మీకు ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేదు, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు, మీరు ఎందుకు పోటీ చేస్తారు అని చెప్పి. మా నాయకుడు కానీ మా పార్టీలో ఉన్న సాధారణ కార్యకర్త దగ్గర నుంచి ఆది నాయకుడి వరకు కూడా ఎవరన్నా ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదనో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల మీద నమ్మకం లేదు అన్న మాట ఈ రోజు వరకు మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు కానివ్వండి, తెలుగుదేశం మంత్రులు కానివ్వండి, తెలుగుదేశం లీడర్లు కానివ్వండి, ఒకే విధంగా నడుస్తున్నారు. బో 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 అని. ఎందుకు బో బో అని నడుస్తున్నారంటే మన కేటీఆర్ బృందము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. కలిస్తే మీకు నష్టం ఏంటయ్యా? దేశం అంతా తిరుగుతున్నారు. మీ చంద్రబాబు గారు అర్థమైన అందరి దగ్గరికి వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకున్నాడు, అందరికీ సేవలు కప్పాడు, అందరికీ లడ్డూలు ఇచ్చి వచ్చాడు. అంత ఉలికిపాటు మీకు ఎందుకు? ఒక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు వచ్చి కలిశారు. మీరు బాధపడాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం పార్టీ మేము గత 20 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూసాం, 10 ఏళ్ళు అసమర్థ ప్రతిపక్ష నాయకుడిగా చూసాం, ఇప్పుడు 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. గతంలో 9 ఏళ్ళు చేసినప్పుడు ఆయన తినేవాడు. అవినీతి అనేది ఆయన కుటుంబం చేసేది. ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మొత్తం తెలుగుదేశం శ్రీలందరూ కూడా దోపిడీ ఒక ఎజెండాగా పెట్టుకొని దోపిడీ చేసే పరిస్థితి కనపడతా ఉంది. అబద్ధాలు వాళ్ళు ధ్యేయం, ప్రజలను మోసం చేయడమే వాళ్ళ ప్రధాన కర్తవ్యం. చంద్రబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు అమరావతిలో, దున్నపోతు ఈనింది అని. ఎందుకంటే ఒక అబద్ధాన్ని వాళ్ళు 10 సార్లు చెప్తే నిజం ప్రజలు నమ్ముతారనే భావన వాళ్ళకి ఇప్పటికీ ఉంది. దున్నపోతు ఈనిందని చంద్రబాబు చెప్పగానే తెల్లవారి దేవుని మా విజయాలు పెడతాడు, ఆ దున్నపోతు 2 పిల్లలు పెట్టిందని చెప్తాడు. అక్కడ ప్రెస్ మీట్ అయిపోగానే నెల్లూరులో సోదరుడు చంద్రమోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 3 పిల్లలు ఈనింది దున్నపోతుని. అది అవగానే వల్ల రామయ్య గారు పెడతాడు. ఇది అవగానే వైజాగ్లో గంట పెడతాడు మంత్రి గారు, గంట వాయించేస్తాడు, దున్నపోతు 4 పిల్లలు పెట్టిందని. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ మరి ఎంత ప్రజలను మోసం చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ ప్రజా సమస్యలు చేసే సందర్భాలు లేవు. నీకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నావు, దేనికి నీ 40 ఏళ్ళు? అవినీతికి ఎలా సంపాదించాలనే? నీ 40 ఏళ్ల జీవితాన్ని 1 సంవత్సరంలో జగన్మోహన్ నీ మెడలో ఉంచేసాడు కాదా? ఎక్కడైతే నువ్వు ప్రత్యేక హోదా వద్దన్నావో నీ మెడలు ఉంచి నీ చేతనే ప్రత్యేక హోదా జిందాబాద్ అనిపించిన దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే పెన్షను సంవత్సరాల క్రితం ప్లేనర్లు ప్రకటించాం, పేదలకు వృద్ధులకు 2000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి. నువ్వు ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఎలక్షన్ 2 నెలల ముందు 2000 ఇచ్చావు, నీ మెడల నుంచి నీ చేత ఓకే అనిపించాడా? ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మటాష్. మీరు వెళ్ళి ఉత్తరప్రదేశ్ వెళ్ళి వచ్చి మాయావతిని అఖిలేష్ని కలిశారు. మీరు వచ్చిన తెల్లవారి వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చి
నిన్ను కాంగ్రెస్ పార్టీ తూసి బంగాళాఖాతంలో చూసి వాళ్ళ ఫ్రెండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫ్రెండ్తోనే ఫెడరల్ ఫ్రంట్ స్టార్ట్ అయింది. ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా కానివ్వండి, వాళ్ళ మేనిఫెస్టో కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు రాజశేఖర్ గారు ఇక్కడ 4% రిజర్వేషన్ పెట్టారు ముస్లిమ్స్కి. అది దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఫెడరల్ ఫ్రంట్లో. ఇలాగా త్వరలోనే మరి ఒక మేనిఫెస్టో తయారవుతుంది. అసలు బీజేపీకి టీడీపీ గొడవ ఎందుకు వచ్చిందండి? నేను చెప్తా. రాజధానిలో 33,000 ఎకరాలు భూమి సేకరించారు. నాకు ప్రత్యేక హోదా అవసరం లేదని నాకు డబ్బు ఇవ్వమన్నాడు. డబ్బు అయితే తినేయచ్చని వాళ్ళు కొంత డబ్బు ఇచ్చారు. ఈ డబ్బుని రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని నమ్మే పరిస్థితిలో పడిపోయాడు. ఒక రియల్టర్గా అవతారం ఎత్తాడు. అదేంటే ఆంధ్రప్రదేశ్లో వెనకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలు 3 ఉన్నాయి, రాయలసీమ 4 జిల్లాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ మీరు సమన్వయపరుచుకోవాలి కదా. నువ్వు యూసీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్తే నన్ను యూసీ సర్టిఫికేట్ అడుగుతారా అని నువ్వు రియల్ ఎస్టేట్కి అలవాటు పడి నీ కులానికి సంబంధించిన అంతా అక్కడ రియల్ ఎస్టేట్కి పెట్టి నువ్వు అమ్ముకుంటూ బీజేపీ ఎలా డబ్బిస్తుంది మీకు తినేస్తూ ఉంటే? క్షేత్రస్థాయిలో భవిష్యత్తులో ఫెడరల్ ఫ్రంట్ రాబోతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి మేమెవరికి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాకున్న ఓటింగ్ మాకు 45% మాకుంది. నీ జీవితాంతం నువ్వు రాజకీయాల్లో మొదటి నుంచి కాంగ్రెస్తో నీ ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఈ రాష్ట్రంలో నువ్వు వాడుకుని వదిలిన పార్టీ ఏది? టీఆర్ఎస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మళ్ళీ చివరికి కాంగ్రెస్కి వచ్చావు. నువ్వు వాడుకొని పార్టీ చివరకు మొన్న పుట్టి బిడ్డ జనసేన కూడా వాడుకొని వదిలేసావు. అసలు మీకు ప్రజల్లో మాట్లాడంటే సిగ్గునిపించట్లేదా? మాకు రాజకీయాలు అనిపిస్తుంది. ప్రతిదీ పొద్దున 4 గంటలు వేస్తావు, 5 గంటలకు వేస్తావు, లేచింది పడుకునేంత వరకు ఇదే రాజకీయాలా? 2 నెలల్లో జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి 160 సీట్లు రాబోతున్నాయి. తెలుగుదేశానికి 10-15 కూడా మించి వచ్చే పరిస్థితి లేదు. ప్రపంచం అంతా అర్థమైపోయింది. ఈయన ఎక్కడికి వెళ్ళినా సెలవులు కప్పడం తప్ప ఎవరు కూర్చోమనే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే టీఆర్ఎస్ ఎవరు ఎందుకు వచ్చారు మన రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక లీడర్, ఒక నాయకత్వం, ఒక మాట, ఒక పట్టుదల ఉంది. నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే నువ్వు వెళ్ళి దేశం అందరినీ కలిసావు, కానీ నీకు విలువ గౌరవం లేదు. కాబట్టి మేము ఒక్కడే చేస్తున్నాము. చంద్రబాబు గారు ఎప్పటికైనా కుళ్ళు రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు మానేస్తే మీకు రిటైర్మెంట్ వయసు కూడా బాగుంటుందని మేము అందరికీ ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి ఆర్ శ్రీనివాసరావు అలియాస్ జమదగ్ని గారు ఈ మధ్యన కాలం చేశారు. ఆయన మన పట్టణంలో ప్రముఖ బీసీ నేతగానే కాకుండా ఘట్టమనేని కృష్ణ గారి కాలం నుండి ఈరోజు మహేష్ బాబు వరకు కూడా ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ గుడివాడంతా మహేష్ బాబు కృష్ణ అభిమానులందరికీ కూడా సుపరిచితమే. ఆయన మృతి నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తి. బాగా మాకు మా పార్టీకి కూడా తీరని లోటు. ఆయన లోటు ఎవరో పూడ్చలేనటువంటిది. ఆయన మృతికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ గుడివాడలో ఏర్పాటు చేసిన కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండు లాగుడు పోటీలను 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇక్కడ గుడివాడలో ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే గారి కళ్యాణ మండపం నందు. దానిలో పాల్గొనేటానికి వివిధ రాష్ట్రాల నుంచి ఒంగోలు జాతి ఎడ్లు మరియు వాటిని పెంచిన రైతులు, అదేవిధంగా వాటిని తిలకించడానికి కూడా ఈ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రజానీకానికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ముఖ్యంగా ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి
తారక రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కలవమని ఆహ్వానించడానికి కలిసి ఉన్నట్టున్నారు. చర్చలు ఈ రోజున ఎవరెవరితో అయినా జరుపుకోవచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెసు మరియు బీజేపీ పార్టీలకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదు. దానిలో భాగంగానే వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అంతేగాని టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనేది లేదు, ఇక్కడ ముందు కూడా ఉండబోదు. అటువంటి పార్టీతో సంప్రదింపులు జరిగితే మరి ఈ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి వచ్చిన ఇబ్బంది ఏమిటో మరి మాకైతే అర్థం కావట్లేదు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంటే మీరు అక్కడ మాట్లాడకుండా అక్కడ కేసీఆర్తో లాలూచీ పడిపోయి అప్పుడు ఆ రోజు 4.5 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడిపోయి ఈరోజు మీరు ఆంధ్రాకి పారిపోయి వచ్చి ఇప్పుడు 4.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీరు బీజేపీ పార్టీని తిట్టడం రాష్ట్రాన్ని నాశనం చేసిందని అంటున్నారు. మరి ఈ 4.5 ఏళ్ళు ఏం చేశారు? మీరు ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజన్నా మాట్లాడారా? మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏ రోజన్నా ఒత్తిడి తీసుకొచ్చారా? ఇంచుమించు 20 మంది ఎంపీలు ఉన్నారు మీకు. మా పార్టీలోంచి కూడా వెళ్ళిపోయిన ఎంపీలతో కలిపి మీకు 20 మంది ఎంపీలు మద్దతు ఉంటే 20 మంది ఎంపీలను కూడా బీజేపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు మీరు ఈ 4.5 ఏళ్ళు. ఇంకా ఇప్పుడు అడుగుతాడు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేనేదో చేస్తాను, పొడి చేస్తాను అని. 20 మంది ఎంపీలను ఇస్తే నువ్వేమీ చేయలేకపోయావు. ఇంకో 20 మళ్ళీ 25 మంది ఎంపీలను ఇస్తే నువ్వు మళ్ళీ చక్కగా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టేసే పరిస్థితి ఉంది. నిన్ను నమ్మం బాబు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఇదే జపం చేస్తున్నారు. నిన్ను నమ్మం బాబు, నమ్మాం. 2014లో నమ్మి అధికారాన్ని ఇస్తే నట్టేట ముంచావు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈరోజు బీసీల మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు మీరు. బీసీల మీద ప్రేమ మీకు ముమ్మాటికి ఏమీ ఉండదు. ఊరినే కల్లబొల్లి మాటలు కల్లబొల్లి కబుర్లు చెప్తారు మీరు. బీసీలకు రాజ్యాధికారం కల్పించింది ఎన్టీ రామారావు గారు. బీసీలు ఆర్థికంగా ఎదగడానికి చదువుల పరంగా వాళ్ళు శుభ్రంగా చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తే వారి కుటుంబాలు వారి రాతలో మారతాయని చెప్పి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి బీసీల అభ్యున్నతి కోసం చాలా కష్టపడ్డాడు ఆయన. అంతేగాని మీరు కల్లబొల్లి ప్రేమ మాటలు చెప్పమాకండి బీసీల మీద. నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్లో తెలంగాణలో బీసీలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబట్టే 90 సీట్లతో టీఆర్ఎస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. మీరు ఇక్కడ బీసీల మీద కపట ప్రేమ చూపుతున్నారు కాబట్టి రానున్న 2019లో జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలంతా కూడా ఉన్నారు రెడీగానే. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అన్ని సంసిద్ధులయ్యే ఉన్నారు. కేఆర్ గారి బ్యానర్లో మేము గుడివాడలో కడితే ఆయన ఏదో గెలిచిన శుభ సందర్భం మీద కమ్యూనిటీ పరంగా శుభాకాంక్షలు తెలిపితే ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రత్యేకించి దగ్గరుండి అధికారులతో తీపిచ్చి మరి ఆ బ్యానర్లు కూడా చింపించి అదేమంటే వీళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఈ తెలుగుదేశం నాయకులు మాకు బీసీలు అంటే మంచి అభిమానం, బడుగు బలహీన వర్గాలంటే మా పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళని. వీళ్ళు మా బీసీలకు కానీ బడుగు వర్గాలకు కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదు. రేపు రాబోయే ఎలక్షన్లో మేము బుద్ధి చెప్తామని తెలుగు సెలవుస్తాం. మహిళలపై జరిగే అన్యాయాలకి ప్రత్యక్ష సాక్షిగా నిలబడుతూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలకి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఒక మహిళ మీద ఇంత దుష్ప్రచారాలు చేయడం అంటే అసలు రాజ్యాంగం బతికుందా చనిపోయిందా అని డౌట్ వస్తుంది మాకు. ఎందుకంటే సామాన్య మహిళల దగ్గర నుంచి ఒక తహసీల్దారు, సబ్ కలెక్టర్ రేంజ్లో కూడా ఎటువంటి యాక్షను తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఉందంటే యథా రాజా తదా ప్రజలాగా ఉంది.
వాళ్ళు చేసే అన్యాయాలు ఎలా ఉన్నాయంటే చూస్తా అసలు తట్టుకోలేకపోతున్నాము. ఆడవాళ్ళకి భరోసా అనేది ఎక్కడా కనబట్టలేదు. చంద్రబాబు నాయుడు గారికి దృష్టిలోకి తీసుకెళ్తున్నా కూడా తీసుకెళ్లే వాళ్ళని బెదిరిస్తున్నారు తప్పితే వాళ్ళకి అండగా నిలబడి మహిళలకు అండగా నిలబడి చేస్తామని ఇంతవరకు ఒక్క దాఖలా కూడా లేదు, చేసిన దాఖలా కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక మహిళకి హోంమంత్రిగా ఇచ్చి ఎలా ఉన్నారో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక మహిళకి సోషల్ మీడియా ద్వారా ఒక అభిమానం గల ఆడదానికి తండ్రి చనిపోయి అన్నకి అండదండలుగా ఉండాలని 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎంతో గౌరవంగా ఉన్న మహిళని బజార్కి ఇచ్చి అవమానపరిస్తే బయటికి రాకుండా ఉంటారని చేసే వాళ్ళ కుట్రలను చూస్తుంటే ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకొని వాళ్ళెంత దుర్మార్గులో అర్థం చేసుకోవాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మనకు మహిళలకి అండదండలుగా ఉన్న మన జగనన్నకి తోడుగా ఉండాలని, అలాగే షర్మిల గారికి మేము వెనకాలే ఉంటాం. ఆవిడకి ఎటువంటి అపకీర్తి వచ్చినా కూడా మేము బరాయించమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి అయి ఉండి ముందు హరితాంధ్రప్రదేశ్ మంది, తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు, తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నారు, ఇప్పుడు నేరాంధ్రప్రదేశ్గా తయారైంది మన ఆంధ్రప్రదేశ్. ఇలాంటి దానిలోంచి మనం ఒడ్డున పడాలి. మనం అందరం కూడా రేపొద్దున్న జరగబోయే ఎలక్షన్లో కూడా మంచి అనేది తెలుసుకొని చేయాలని, ఖచ్చితమైన వారిని ఎన్నుకుంటే కానీ మనం ఈ బాధల నుంచి బయటపడం కాబట్టి అందరూ ఆలోచించుకొని చేయాలని. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని రావి యలవర్తి పిన్నంనేని బాబ్జీ కొనియాడారు. గుడివాడ టీడీపీ కార్యాలయం నందు ఎన్టీఆర్ వర్ధంతి పార్టీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో వారు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాప్తి చేసిన నందమూరి తారక రామారావుకు తెలుగు జాతి ప్రజలు రుణపడి ఉంటారని టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి రావి నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రావి యలవర్తి పిన్నమనేని బాబ్జీ మాట్లాడుతూ పేదవాడికి కూడు గుడ్డ గూడు నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా చంటి, పట్టణ టీడీపీ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అని ఒక పవిత్రమైన నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆనాడు 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించి పేదవాడికి బలమైన పునాదులు నిర్మించి ఈరోజు ఆ పేదవాడికి పట్టిన అన్నం కానీ, అదేవిధంగా ఉండటానికి నీడ కానీ, అలాగే కట్టుకుంటా గుడ్డ, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాల మీద దృష్టి పెట్టి పేదవాడికి న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ యుగ పురుషుడు ఈ రోజున ఇన్ని సంవత్సరాలు అయినా సరే, 23 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి, ఈనాటికి కూడా మనం స్మరించుకుంటామంటే ఆయన చేస్తున్న మంచి పనులు, సమాజం కోసం పేద వర్గాలకి ఈ రోజున న్యాయం చేసి వారికి అండగా నిలిచిన పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పార్టీని మనందరం ఇంకా బలోపేతం చేసి రాబోయే కాలంలో ఇంకా మరి 10 కాలాలు ఈ పార్టీ అధికారంలో ఉండాలి. సమాజం కోసం అన్ని విధాల పేద వర్గానికి న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ పేదవాడికి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా మనం జరుగుతున్నాయంటే కేవలం ఆనాడు 1983లో బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ ఆ రోజు ప్రధానమైన వారికి కార్యక్రమాలు చేయటం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ముందుకెళ్తున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం ఆనాడు ఏ ఆశయాల కోసం అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారో ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలి. ఆయన చేసిన బాటలోనే మనందరం నడవాలి, పేదవారికి అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు జాతి యొక్క వాడి వేడిని
దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మహోన్నత నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి రోషాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పేద ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, పేద ప్రజల సంక్షేమానికి అనుగుణంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. మరి ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు వారి వర్ధంతి. మరి అటువంటి పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి అండగా ఉండే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామంటూ ఈ రోజున కోట్లాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజున పేద ప్రజలకు అండగా ఉన్నారంటే అది ఆ మహనీయుడు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ రోజునే ఆయన ప్రకటించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది ఈ రోజున. మరి అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు పునరంకితమవుతూ మరి అన్నిటికన్నా ముఖ్యంగా గుడివాడ బిడ్డ, అటువంటి గుడివాడ బిడ్డకి ఈ 2019 ఆయన వర్ధంతి సందర్భంగా తప్పనిసరిగా గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండాని 2019 ఎన్నికల్లో రెపరెపలాడించి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. 1982లో ఆ రోజున తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టి తెలుగుదేశం నామకరణం చేసి తెలుగువారి కీర్తి ప్రతిష్టల్ని భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా చాటి చెప్పినటువంటి ఘనమైన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలైన దేవుళ్ళు, సమాజమైన దేవాలయం అని చెప్పి ప్రజల కోసమే పార్టీ పెట్టి ప్రజల కోసమే అంకితమైనటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రతి ఒక్కడూ కూడా 2 పూట్ల భోంచేయాలని చెప్పి కూడుగుడ్డ నినాదంతో ఈ రెండు ప్రతి ఒక్కరికి మనం కలగజేయించాలి, ప్రతి పేదవాడికి గుడ్డ, నీడ అన్నీ కూడా మనం కలగజేయాలి అనే ఉద్దేశంతో ముందుకు బయలుదేరినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. పార్టీని ఆ విధంగానే ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి. ఇవాళ ఇళ్ల నిర్మాణం ఎంత ఘనంగా జరుగుతుందంటే ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే. ఆ రోజున ₹2 కిలో బియ్యం ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా 2 పూట్ల భోంచేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళినటువంటి, పార్టీని ముందుకు తీసుకెళ్ళి నడిపించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి ఆయన ఆశలతోనే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ అమలు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు అడుగుజాడల్లో నడిచిన మీదట ఆయన యొక్క సిద్ధాంతాలన్నీ కూడా పుణికిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా జరుగుతలేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 4 సంవత్సరాల 8 నెలల కాలం అయిపోయింది, ఎలక్షన్లో దగ్గర పడుతూ ఉన్నాయి. అన్న నందమూరి తారక రామారావు గారు సాక్షిగా మనం అందరం కూడా రాబోయే ఎన్నికలకి అందరం కూడా సిద్ధమై అందరం కూడా నడుం కట్టి నడుం బిగించి ముందుకు బయలుదేరి తెలుగుదేశం పార్టీని అన్ని చోట్ల గుడివాడ నియోజకవర్గంలో కూడా మనం తెలుగుదేశం పార్టీని గుడివాడ నియోజకవర్గం నుంచి అమరావతికి పంపాలని, అట్లాగే రాష్ట్రంలో కూడా అందరం కూడా మళ్ళీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. మన అన్న నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన్ని ఈరోజు స్మరించుకోవడం చాలా విచారకరం. ఎందుకంటే ఆనాడు ఆ మహానీయుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పురవీధుల్లో తాకట్టు పెట్టినప్పుడు ఆయన మానసిక క్షోభ అనుభవించి దీనికి పరిష్కారం ఏంటని నిర్ణయించుకొని ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా ఆదాయాన్ని వెడనాడి మన తెలుగు ఆంధ్రుడికి ఏదో ఒకటి మనం న్యాయం చేయాలి, ఆంధ్రుల రుణం తీర్చుకోవాలని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఒక మేనిఫెస్టో తయారు చేసి 9 నెలల్లోనే పార్టీని ఒక అధికారంలో తీసుకురాగలిగాడంటే ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలకు ఏ విధంగా ఆకర్షితులయ్యారు, అదే పథకాలని కూడా ఏ ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అదే పథకాలని కొనసాగిస్తూ దేశ ప్రజలకి అంటే
మనిషి యొక్క మనసులో తను ఎంత చిరకాలం ముద్ర వేసుకున్నాడంటే ఆ పథకాలను కొనసాగించడానికి వాటిని తీయడానికి ఏ ప్రభుత్వానికి ధైర్యం చాలలేదు. అంటే ప్రజలకు ఎంత చేరువయ్యారో మనకి గుర్తుంచుకుంటున్నాం. కాబట్టి ఈనాడు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పథకాలని మనం అందరం లబ్ధి పొందుతూ ఆయన మనసుకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షతో సెలవు తీసుకుంటాం. గుడివాడ కరుణాపీఠం నందు ఎన్టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకొని కాంట్రాక్టర్ చలసాని వెంకటరత్నం ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు చీరలు మరియు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చలసాని వెంకటరత్నం ఆధ్వర్యంలో పాటిమీద గల కరుణాపీఠం వృద్ధుల ఆశ్రమంలో చీరలు దుప్పట్లు వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్, బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ డిత్యాల రాంబాబులు వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమాని అయిన వెంకటరత్నం ఆయన స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ కన్వీనర్ ఉషారాణి, టీడీపీ నాయకులు జొన్నలగడ్డ అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి యొక్క 23వ వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకుని చలసాని వెంకటరత్నం గారు ఆయన కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. ఆయన ఏనాటి నుంచో కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ముఖ్యమైన రోజుల్లో ఒక రోజున వృద్ధులకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో చాలా కాలంగా ఆయన ఇదవుతూ ఉన్నారు. అది ఈ రోజున మరి ఆయన ఈ కరుణాపీఠంలో ఇక్కడ కూడా ఈ కరుణాపీఠం కూడా దాదాపుగా చాలా కాలం నుంచి ఎంతోమంది వృద్ధులకి సేవా తత్పరతను చూపిస్తూ వారి యొక్క సేవలో పునీతమవుతున్నటువంటి కరుణాపీఠం, అందులో ఆయన ఎంచుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క వర్ధంతి రోజున పంచిపెట్టాలనేటువంటి ఆలోచన చాలా చాలా మంచి అయినటువంటి ఆలోచన. ఈ సందర్భంగా ఆయన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా చీరలు, అలాగే మరి శీతాకాలం అవడంతో చక్కగా దుప్పట్లు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దుప్పట్లు, అలాగే వృద్ధులకి పళ్ళు కూడా పంచేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వారు ఇంకా కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి బాగా ఎక్కువగా మరి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున మరి కరుణాపీఠం వృద్ధాశ్రమంలో మరి చారిటబుల్ ట్రస్ట్ కింద ఇది మరి చాలా కాలం నుంచి కూడా మరి స్థాపించి ఆమె బోయపాటి వెంకటరత్నమ్మ గారు స్థాపించి మరి ఆమె చాలా దీన్ని మరి ఈ మధ్య ఆమె పరంపదించడం, మరి ఒక వృద్ధులకి అందరికీ కూడా ఒక సేవ చేయాలనే ఒక తపనతో చాలా కష్టపడి పనిచేసింది ఆమె కూడా. మరి అదేవిధంగా ఆ పెద్ద ఆయనకి మరి పెద్ద ఆయన చలసాని వెంకటరత్నం గారు ఒక మంచి ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా అన్నగారిని స్మరించుకుంటూ మరి ఈ రోజున దుప్పట్లు, అలాగే ఇవన్నీ కూడా చీరలు, ఫ్రూట్స్ అన్నీ కూడా మరి పంచడం, మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేయాలనే ఆలోచనతో మరి ఇంకా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలి. ఒక మంచి ఇప్పుడు ఏదైనా కూడా చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు అందరూ కూడా చేయలేరు. ఆయన చేయాలనే ఒక మంచి ఆశయంతో ఆలోచనతో మరి ముందుకొచ్చారు. మరి ఆ ప్రత్యేకంగా మరి చలసాని వెంకటరత్నం గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలను ఇంకా మరి చాలామంది కూడా దాన్ని ప్రోత్సహించి మరి వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా మరి వాళ్ళ దీవెనలు వాళ్ళ యొక్క ఆశీస్సులు అందరికీ కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళని మరి ఈ రోజున ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మరి పోషించి ఇంటి దగ్గర చూస్తూ ఉన్నాం పెద్దల్ని ఏ విధంగా మరి మనం చూస్తున్నాము ఏంటనేది. అలాంటి వాళ్ళందరినీ కూడా చక్కగా మరి వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా సంఘటితంగా అందరూ కలిసి ఉండి చక్కగా ఒక స్నేహభావ వాతావరణంలో పెద్దలందరూ కూడా చక్కగా కౌరులు చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా కాలక్షేపం చేసే కార్యక్రమాన్ని ఇలా చేయటం వల్ల కూడా ఒక మంచి జరుగుతుంది అనేది మనం ఆశిద్దాం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 23వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యులు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 23వ వర్ధంతిని స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత స్టేడియం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్టేడియం ఉపాధ్యక్షులు పిన్నంనేని సాంబశివరావు, సెక్రటరీ నర్రా రత్నశేఖర్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి శక్తిగా మారి వ్యవస్థను ప్రక్షాళన చేయడం కళ కాదు కళ అని నిరూపించిన యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు అని,
ఆయన ద్వారా రూపుదిద్దుకున్న ఎన్టీఆర్ స్టేడియంలో అనేక మంది పేదలకు క్రీడల్లో శిక్షణ ఇచ్చి వారు ఉన్నత స్థాయికి చేరే విధంగా కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఇక మీదట కూడా అనేక మందికి శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. మన అన్నగారు మన తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు అండి. ఇక మన గుడివాడకు సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి గుడివాడకి ఎన్టీఆర్ స్టేడియం అనేది ఒకటి స్టేడియం ఏర్పాటు చేసి గుడివాడ ప్రజలకి ఆరోగ్య రీత్యా కానివ్వండి, స్పోర్ట్స్ రీత్యా కానీ అన్ని రకాలుగా బాగా ఉపయోగపడుతున్న ముందు ఆలోచనతో రూపుదిద్దుకున్నదే ఈ ఎన్టీఆర్ స్టేడియం అండి. ఆయన మనోభావాలు, ఆయన ఆలోచన దానికి రూపమే ఈ ఎన్టీఆర్ స్టేడియం అండి. మనం ఆయన ఏంటంటే మనకి పేద వర్గాలు కానీ 83 ఆయన వచ్చిన కాడి నుంచి ప్రతి వ్యక్తికి కూడు పట్ల నివాసం ఉండాలనే ఉద్దేశంతో అంతకుముందు చాలామంది వరకు నౌకలతోనూ ఇట్లతో గడుపుకునేవారండి. మాకు ఎంజాయ్మెంట్ తిని నౌకలు తిని బతికేవారు. అటువంటి వాళ్ళకి ₹2 వీధి పథకం ఇచ్చి అందరూ 2 పూట్ల భోజనం చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో అది ప్రవేశపెట్టి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారండి ఆయన. అటువంటి మహనీయుడికి మనం ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవుస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఒక స్లోగన్తో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎలా చేశారో అలాగే మనందరికీ గుడివాడ ప్రజలందరికీ ఒక దేవాలయాన్ని, క్రీడా దేవాలయాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో దివంగత మాజీ ఎమ్మెల్యే రాజశేఖర చౌదరి గారు, పర్వతం జగన్మోహన్ రావు గారు అగుండితమైన దీక్షతో ఎంతో శ్రమపడి ఈ స్టేడియంని మనకి ఏర్పాటు చేశారు. వాళ్ళందరి ఆశయాలు, ఆలోచనల మేరకు మీరందరూ ఈ స్టేడియంను చక్కగా ఉపయోగించుకుంటూ జాతీయ స్థాయి క్రీడాకారులుగా, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా మీరందరూ ఎదగాలని ఆ మహానేతకు ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవులు. గుడివాడ మందపాడులో టీడీపీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ అజయ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 23వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ పేర్కొన్నారు. గుడివాడ మందపాడులో టీడీపీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ అజయ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 23వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లింగం ప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంగా అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసే విధంగా కృషి చేశారని కొనియాడారు. అనంతరం వృద్ధులకు పళ్ళ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వల్లభనేని శ్రీనివాస్, పెద్ది వీరభద్రరావు, దేవరపల్లి కోటి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా కళారంగంలో ముద్దుబిడ్డ. ఏ వేషం వేసినా సినిమాల్లో ఆయన ఒక దేవుని యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియకపోయినా కూడా ఆ దేవుని యొక్క రూపం ఈ రూపంలో, ఆయన రూపంలో ఉంటుందని చెప్పేసి కృష్ణుడు కానీ, రాముడు కానీ, కలియుగ దైవం అనే వెంకటేశ్వర స్వామి కానీ ఇలాంటి రూపాల్లో ఆయన మనం చూడటం, ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. ప్రజలకి సేవ చేయాలి. ఏ ప్రజలు నన్ను ఆదరించి ఇంతవారిని చేశారో వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆయన తెలుగుదేశం పార్టీని 83వ సంవత్సరంలో స్థాపించి 9 నెలల్లో పార్టీని 35 సంవత్సరాల కాలం నాడు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కోకట వేళ్లతో ప్రకటించినటువంటి మహనీయుడు. ఆయన అనేక రంగాల్లో పేదలకు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, కూడు గుడ్డ నీడ ఆ రోజు వరకు కూడా ఎవ్వరూ ఆలోచించినటువంటి విధి విధానాలని ఆయన కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకి ఎలా అందించాలని ఆయన తీసుకొచ్చినటువంటి కిలో ₹2 పథకం కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా చాలా బాగా అమలుపరిచి ఆయన ప్రజల మనసులో ఒక చెరగని ముద్ర వేశారు. అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఆయన పాదయాత్ర సందర్భంగా చెప్పినటువంటి
ఎన్నికల మేనిఫెస్టోలో 100% ఫుల్ఫిల్ చేసి మరి అవి కాకుండా ఈ రోజున ఇంకేం చేయాలి ఏంటనేది ఆలోచించే విధానాల్లో ఆయన వెళ్తాం. మరి అలాగే ఆ రోజున చెప్పారు ఆయన ప్రతి కుటుంబంలో కూడా ఒక పెద్ద కొడుకులాగా ఉంటానని చెప్పేసేసి ఆ చెప్పిన దాన్ని ఈ రోజున తూచా తప్పకుండా మరి రేపు ఎన్నికల్లో ఏం చేస్తామనేది కాదు, ఎన్నికల ముందే మరి ఆయన ఒక వరంగా సంక్రాంతి పండుగ కానుకగా మరి పెద్దలకి అందరికీ కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరూ కూడా మరి చేయూతనివ్వాలి, వాళ్ళకి ఒక మంచి దారి చూపెట్టాలని చెప్పేసి మరి 1000 రూపాయలు ఉన్నదాన్ని 2000 చేయటం, 15 ఉన్నది డబల్ చేయటం కూడా మరి చాలా ఇవాళ అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా గుడివాడలోని స్థానిక మందపాటి గ్రామంలో 21వ వార్డు నందు అజయ్ గారు, లింగం ప్రసాద్ గారు తదితరుల ఆధ్వర్యంలో మరి ఇక్కడున్న ఎన్టీఆర్ గారి అభిమానులకి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఆయన ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించి ఆయనను ఒకసారి పార్టీ శ్రేణులందరూ కూడా మరి స్మరించుకోవడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలందరికీ రోటీ కపడా ఔర్ మకాన్ అని చెప్పి ఒక నినాదంతో ముందుకొచ్చి మరి ఆ నినాదాన్ని అమలు చేయకుండా అశ్రద్ధ చేస్తున్న కాలంలో మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మరి నిలబెడతానికి ప్రజలందరికీ కూడా కూడు గూడు గుడ్డ అందాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి 8 నెలల కాలంలోనే మరి ఆంధ్రప్రదేశ్ ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క ఆశీర్వాదంతో కావడం జరిగింది. మరి అటువంటి మహనీయుడు ఆ తర్వాత కాలంలో కందుకూరు వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గారు లాంటి సంఘ సంస్కరణలతో ఆయన సంఘ సంస్కరణకర్తల దారిలో నడుస్తూ మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించడం, కిలో 2 రూపాయల బియ్యం అమలు చేయడం లాంటి సంఘ సంస్కరణలను ఆయనే ఆధునిక యుగంలో ఆధునిక భారతదేశంలో అమలు చేసిన ఏకైక నాయకుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడ్లవెల్లేరు మండలంలో ఒకే రోజు 20 ఎన్టీఆర్ విగ్రహాలను ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడితో కలిసి ఆవిష్కరించిన ఎంపీ కొనకళ్ళ నారాయణ. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అంటూ వెల్లడి. పొత్తుల కోసం వెంపర్లాడే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ను విమర్శించడం హాస్యాస్పదమన్న వైకాపా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెబుతారని వెల్లడి. గుడివాడ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 23వ వర్ధంతి. పేద ప్రజల కోసం పార్టీ స్థాపించి వారి అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుస్తామన్న రావి, యలవర్తి, పిన్నమనేని బాబ్జీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.